గుడ్ మార్నింగ్ అండి. ఆంధ్రప్రదేశ్లోను ఇటు తెలంగాణలోను ప్రతిపక్షాలు పోషించాల్సిన పాత్ర డిఫరెంట్ టైప్లో ఉండాలి. ఎలా ఉండాలంటే, ఇప్పుడున్న తుఫాన్ పరిస్థితుల్లో ప్రభుత్వానికి సహకరించమని చెప్తాం. ప్రభుత్వానికి సహకరిస్తూ ఒకవేళ ఎక్కడన్నా ఇబ్బందుల్లో ఉంటే పార్టీల పరంగా వెళ్ళి హెల్ప్ చేయండి. విమర్శలు ఇప్పుడు పక్కకు పెట్టండి. దౌర్భాగ్య పరిస్థితులు ఏంటంటే, ఏపీలో దిక్కుమాలిన పార్టీ ఉంది ఒకటి. ఆ పార్టీ ఎంతసేపు వాళ్ళకు మర్డర్లకు వీటి గురించే మాట్లాడతారు. ఆ పరిపాలన, ఈ పరిపాలన, ఇది గురించి మాట్లాడతారు. కానీ ప్రజా సమస్యలు మాత్రం వైసీపీకి అసలు పట్టను కూడా పట్టవు. వైసీపీ ఎలా ఉండాలంటే, ఇప్పుడు తుఫాను జరిగినప్పుడు ప్రతి ముఖ్యమంత్రి అక్కడ పరిస్థితుల్లో 24 గంటల పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. నువ్వు అపోజిషన్ లీడర్గా ఉండి సహకరించాలి. విమర్శలు చేసేటప్పుడు విమర్శలు చేయాలి. ఎంతసేపు నీకు కూర్చున్నా అందరు చచ్చిపోతే నువ్వు సీఎం అవుతావా? ఏమి రాజకీయం అయినా నువ్వు నీలాంటి వాడిని మళ్ళీ ఎన్నుకుంటే ఏపీకి అది కూడా దక్కదు. నువ్వు మాత్రం కాకూడదు, జగన్ మాత్రం కాకూడదు. అక్కడ బీజేపీ అన్నా రావాలి, కానీ జగన్ కూడా రాకూడదు. టీడీపీకి ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు పరిస్థితుల్లో రాజకీయాలు కాదు, అక్కడ ప్రభుత్వం అతి క్షణం వాళ్ళ కార్యకర్తలంతా ఇప్పుడు రావాలంటే ఎట్లా వస్తుందో, కార్యకర్తలు కూడా కార్యకర్తలు వాతావరణ పరిస్థితులను బట్టి బయటికి చూసుకోండి, సహకరించుకోండి. గవర్నమెంట్తో కూడా సహకరించండి. ఇట్లాంటి టైంలోనే మనకి కార్యకర్తలని మనని ఇబ్బంది పెట్టినా గవర్నమెంట్ని సహకరిద్దాం, అక్కడ సహకరించండి. ప్రభుత్వాన్ని మీద విమర్శలు కాదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా ఒడ్డున పడాలన్న ఆలోచనలో ప్రతి ఒక్కళ్ళు అమూల్యమైన సలహాలు ఇవ్వండి. అంతేగాని చెత్త రాజకీయాలు ఈ టైంలో మాట్లాడితే జనాలు మిమ్మల్ని గుడ్డలు కూడా తీసుకొడతారు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు రైతులకి ఎక్కడెక్కడ నష్టమైందో మీరు అందరూ వెళ్ళి